భగవద్గీత 2వ అధ్యాయం 33వ శ్లోకం. అతచేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తత స్వర్ధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్యసి. అయితే ఒకవేళ నువ్వు యుద్ధం చెయ్యాలనే ఈ మతపరమైన కర్తవ్యాన్ని నిర్వర్తించకపోతే నీ బాధ్యతలను నిర్లక్ష్యం చేసినందుకు నువ్వు ఖచ్చితంగా పాపాలను మూట కట్టుకుంటావు మరియు తద్వారా ఒక యోధుడిగా నీ కీర్తిని కోల్పోతావు. తాత్పర్యం: అర్జునుడు ఒక ప్రసిద్ధ యోధుడు మరియు అతను శివుడితో సహా అనేక మంది గొప్ప దేవతలతో పోరాడి కీర్తిని పొందాడు. వేటగాడి వేషంలో ఉన్న శివుడితో పోరాడి ఓడించిన తర్వాత అర్జునుడు ఆ దేవుణ్ణి ప్రసన్నం చేసుకొని బహుమతిగా పాశుపత అస్త్రం అనే ఆయుధాన్ని పొందాడు. అతను ఒక గొప్ప వీరుడని అందరికీ తెలుసు. ద్రోణాచార్యుడు కూడా అతనికి ఆశీర్వాదాలు ఇచ్చాడు మరియు అతని గురువును సైతం చంపగల ఒక ప్రత్యేక ఆయుధాన్ని బహుకరించాడు. కాబట్టి అతని దత్త తండ్రి మరియు స్వర్గాధిపతి అయిన ఇంద్రుడితో సహా అనేక మంది అధికారుల నుండి ఎన్నో సైనిక ధృవీకరణ పత్రాలు అతనికి లభించాయి. కానీ అతను యుద్ధాన్ని వదిలిపెడితే క్షత్రియుడిగా తన నిర్దిష్టమైన కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేయడమే కాకుండా తన కీర్తిని మరియు మంచి పేరుని పూర్తిగా కోల్పోతాడు. తద్వారా నరకానికి తన రాజమార్గాన్ని సిద్ధం చేసుకుంటాడు. మరో మాటల్లో చెప్పాలంటే అతను యుద్ధం చేయడం వల్ల కాకుండా యుద్ధం నుండి వెనక్కి తగ్గడం వల్ల నరకానికి వెళ్తాడు.